హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో హై డ్రామా అయితే జరిగింది. యువతి హై డ్రామా సృష్టించడం అయితే జరిగింది. రాజేందర్ నగర్లో చోరీ కేసులో ట్విస్ట్ అయితే జరిగిందనమాట. హైదరాబాద్ రాజేందర్ నగర్లో దొంగతనం కేసులో ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. ఒక యువతి ఆడిన నాటకాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకుని యువతి చోరీ డ్రామాకు తెరదీసింది. ఉదయం తాను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో దొంగలు ఉన్నారని తెలిపిన యువతి పట్టుకునే క్రమంలో తనను తోసేసి పారిపోయారంటూ వెల్లడించింది. స్థానికులు సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. కథనం ప్రకారమే ఆమె ఇంట్లో బీరువాలో ఉన్న బట్టలు, ఇతర వస్తువులను చిందరవందరగా పడేసింది. ఆన్లైన్ గేమ్స్లో ఆడి 25,000 పోగొట్టుకుని భయంతో డ్రామా క్రియేట్ చేసినట్టు పోలీసులు అయితే గుర్తించారన్నమాట. సో ఈ నేపథ్యంలో వీరు పోలీసులు ఎప్పుడైతే రంగంలో దిగి విచారణ మొదలెట్టారో బయటకు అయితే వచ్చిన విషయాలన్నీ. సో ఈ విధంగా మొత్తంగా హైడ్రామా దొంగలు బీభత్సం సృష్టించారంటూ హైడ్రామా సృష్టించిందనమాట. సో ఈ విధంగా ఎంత తెలివితేటలు అయితే చేసింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.